పరోపకారం చేయి, ఇతరులకు మేలు చేయి, ఇతరులకు ఉపకారం చేయి, ఇతరులకు హెల్ప్ చేయి. బాయ్ ఇతరులకు సాయం చేయవే పిచ్చోడా, చేయి. ఎంత చేయగలవు అంత చేయి. మొత్తం అక్కడ రికార్డ్ అయింది. ఇది అబద్ధం కాదు, సాక్షాత్ యేసయ్యే చెప్పిన మాట. దేవుని కోసం ఆయుష్కాలంలో కొంతైనా ఖర్చు పెట్టబోయి, తమ్ముడా, అన్నయ్య, అక్క, చెల్లి, నా తల్లి, కేటాయించమ్మా. అక్కడ లిస్టులో వస్తుంది దేవుని సముఖ. ఏ కవిలలో రావాలి? సేవకుల లిస్టు. ఈ రెండిటికి దాటి ఇంకా పెద్దగా ఉంటుంది హతసాక్షుల లిస్టు. వీళ్ళైతే ఏకంగా దేవుణ్ణి ప్రేమించి సమస్తమును విడిచిపెట్టి తమ ప్రాణమునే పణంగా పెట్టేశారు. తమ ప్రాణము కూడా తమకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు. యేసు నామము నిమిత్తము తమ ప్రాణమును పణంగా పెట్టారండి. ఇది ఇంకా గొప్పది. అట్లా రేపు లిస్టులు ఉంటాయి. మరి జడ్జిమెంట్, న్యాయ తీర్పు ఎందుకు అనుకున్నావు? న్యాయపీఠపు తీర్పు, న్యాయపీఠపు తీర్పు సంఘమునకుంది. ఎందుకంటే సేవ చేసిన వాళ్ళు ఎవరో, హతసాక్షులైన వాళ్ళు ఎవరో, సమస్తము ప్రభు కోసం పెట్టేసిన వాళ్ళు ఎవరో, తమ బ్రతుకులో ఎక్కువ కాలం దేవుని కోసం ఖర్చు చేసిన వాళ్ళు ఎవరో, త్యాగధనులు ఎవరో, బాప్తీసం పొంది ఆదివారం కూడా సరిగా చర్చికి రాని సరుకెవరో, మొత్తం అని నిలబడతారు. ఈ కష్టపడ్డ వాళ్ళందరికీ బహుమానాలు ఇస్తుంటే వీళ్ళు కూడా ఆలోచిస్తుంటారు, ఈ ఆదివారం కూడా సరిగా చర్చికి రాని సరుకు, మాకు కూడా ఏదో ఒకటి ఉంటుందిలే. ఆయన అంటాడు, నా రక్తాన్ని ఆశ్రయించావు, బతికిపోయావు, లేకపోతే పాతాళానికి వెళ్ళాలి, నువ్వు నరకానికి వెళ్ళాలి. రక్తాన్ని ఆశ్రయించావు కనుక పరలోకానికి వచ్చావు. నీకింతవరకే. చివరిదాకా విశ్వాసంలో ఉన్నావు కాబట్టి ఇది ఈ బహుమానం ఇంతవరకే నీకు. అదేంది ప్రభు వాళ్ళకి అంతంత చేసావు, నాకేంది నాయన ఇంత అంటే ఇదే ఎక్కువ నీకు. ఇక మళ్ళీ డైలాగ్ కూడా స్థానం ఉండదు నీకు, ఎందుకంటే నువ్వు ఎంత సంబడం చేసావో నీ సంబడం నీకు తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మన విమోచింపబడిన గుంపులోకి వచ్చేసాం. ఇది కూడా ఇంకొకటి కూడా చెప్పాలంటే, ఈ ఆధిక్యత కూడా నీకు నన్ను బట్టే కలిగిందంటాడు యేసయ్య. నువ్వు ఏడదాకా వచ్చావంటే ఎవరి నామాన్ని బట్టి వచ్చావో తెలుసా? తెలుసులే అయ్యా, నీ నామాన్ని బట్టే. నోరు మూసి నిలబడి మరి. ఏడకు వచ్చేదానికి నేను అడ్డం ఉన్నాను కాబట్టి బతికిపోయా, లేకపోతే పోతావు నరకానికి. మీరు నమ్మండి, నేను చెప్పేది వాస్తవం.